మరి మనలో చాలా మందికి గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని ఎందుకు తాకనీయరు అన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మరి దాని గురించి కూడా తెలుసుకుందాం రండి. ప్రతి దేవాలయంలో గర్భగుడిలో ఉన్న విగ్రహంకి ఒక దైవిక శక్తి స్థిరంగా ఉంటుందని, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే ఆ శక్తి తగ్గిపోతుందని నమ్మకం. మరి గర్భగుడి చాలా పవిత్ర స్థలం. పూజారులు ప్రత్యేక శుద్ధి నియమాలు పాటిస్తారు. ఉపవాసం, ఆచారం, మంత్రాలు చేస్తారు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని తాకనివ్వరు. పూజలు చేయడానికి ప్రత్యక్షంగా శిక్షణ పొందిన వారిని పూజారి అంటారు.